అబ్రహాంని ఎవరైనా పిలిచి, ఎవరయ్యా నువ్వు అంటే, నేను దేవుని స్నేహితుడండి. అయ్యో మ్యాడ్, దేవుని స్నేహితుడు ఏంటి? దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరలోకంలో ఉండేటువంటి వాడు, మానవులము పాపులము భూమి మీద ఉండేటువంటి వారము, అంతరించిపోయేటువంటి వారము. అబ్రహాం సేస్, బట్ మై గాడ్ డజంట్ సే దిస్. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నాతో నిత్య నిబంధన చేసినటువంటి వాడు. ఏంటయ్యా నిత్య నిబంధన అంటే? అబ్రహాంతో అన్నాడు కదా, నిన్ను ఆశీర్వదించువాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించువాడిని శపిస్తాను, నీ జనమును ఆకాశ నక్షత్రముల కంటే విస్తారముగా చేస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి, ఇసుక రేణువుల కంటే విస్తారముగా చేస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి వాడు. అటువంటి నిబంధనను దేవుడు వారిరువురు కలిగి ఉన్నారు. ఇమాజిన్ ఒకసారి, ఇఫ్ యూ వర్ కాల్డ్ యాజ్ అ గాడ్స్ ఫ్రెండ్ అండ్ వెన్ యూ వాక్ అమాంగ్ పీపుల్, ఎట్లా చూస్తుండొచ్చు బహుశా మన ఫ్రెండ్స్. ప్రియులారా, అటువంటి అద్భుతమైనటువంటి స్నేహ బాంధవ్యాన్ని ఈరోజు తిరిగి యేసు ప్రభువులో పునరుద్ధరించి, ఆయన మరణం ద్వారా, భూస్థాపితం ద్వారా, పునరుద్ధానం ద్వారా నీలో నాలో తన నిత్య నిబంధనను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు.